హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? మీకందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి. నేను నా పనులు 3 o'clock నుంచి స్టార్ట్ అయిందండి. 3కి లేచాను. 4:30 వరకు పూజ కంప్లీట్ చేశానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి తులసమ్మ పూజ నేను ఎలా చేశానో మీతోని షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. ఇప్పుడు టైం 4:30 అండి. పూజ అయిన తర్వాత పిండి ప్రమిదల కోసం బియ్యం పిండిలో పసుపు, కుంకుమ, నెయ్యి, ఇంకా బెల్లం, అరటిపండు కూడా వేసి పిండి తడిపాను. అయితే బెల్లం అరటిపండుది క్లిప్ మిస్ అయిందండి వీడియో. ఇవన్నీ కలిపి పిండి తడుపుకున్నాను. అయితే తులసమ్మ దగ్గర 33 ప్రమిదలు, ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్దామని అక్కడ కూడా 33 ప్రమిదలు వెలిగించాలని, ఇంకా సాయంత్రము తులసమ్మ దగ్గర కూడా కావాలని 2 సార్లు బియ్యం తడిపాను. సారీ అండి, 2 సార్లు పిండి తడిపానండి. ప్రమిదలు రెడీ చేసుకున్నానండి. ఆ తర్వాత తులసమ్మ దగ్గర డెకరేట్ ఇలా చేశాను. తులసమ్మ దగ్గర మొత్తం పసుపు రాకేసి తర్వాత ముగ్గులేసి ఉసిరి చెట్టు తులసమ్మ పక్కన పెట్టానండి. ఒక పక్క స్వస్తిక్, ఒక పక్క ఓం పిండి ప్రమిదలు పెట్టాను. ఈరోజు మా వారితో కలిసి పూజ చేశాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈరోజు చాలా పనులయ్యాయి, అయినా కానీ అలసట అనిపించలేదు. మన ఆడవారికి పండుగలు వస్తే పనులు ఎక్కువనే కదండి, అయినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా పూజలు పునస్కారాలు అంటే మన ఆడవారికి ఎవరికి నచ్చదండి. ఎన్ని పనులైనా మనం చేసుకుంటామండి హ్యాపీగా. ఇదేనండి మా తులసి కోట, మా తులసమ్మ పూజ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందండి మా తులసమ్మ పూజ? మీకు నచ్చిందా? బాయ్ బాయ్.